హాయ్ హలో నమస్తే నేను మీ కవిత. ఈరోజు 4 టైప్స్ ఆఫ్ డిఫరెంట్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ గురించి తెలుసుకుందామండి. అందులో ఫస్ట్ వచ్చేసి ల్యాండ్, నెంబర్ 2 గోల్డ్, నెంబర్ 3 స్టాక్ మార్కెట్, నెంబర్ 4 ఫిక్స్డ్ డిపాజిట్. ఫస్ట్ ల్యాండ్ గురించి తెలుసుకుందామండి. ఇందులో ఎవరు కష్టపడి సంపాదించిన సంపాదన అయినా కూడా వేస్ట్ అవ్వకుండా ఉండాలి అంటే మనం రకరకాల ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ని వెతుక్కుంటాము. అందులో మిడిల్ క్లాస్ వాళ్ళు కానీ ఆ పైన వాళ్ళు కానీ ఎవరైనా సరే ఫస్ట్ భూమి మీద ఇన్వెస్ట్ చేయాలి అని చెప్తానండి నేను. ఎందుకు ఫస్ట్ భూమి మీద అంటున్నాను అంటే భూమిలో లేటెస్ట్ వర్షన్స్ ఏమైనా ఉన్నాయా మీరే థింక్ చేయండి. లైక్ మొబైల్స్ లాగా దీని విలువ ఏంటో అర్థమవుతుంది. అలానే హై నెట్వర్క్ పీపుల్, ఎనీ హై నెట్వర్క్ పీపుల్స్కి బిజినెస్ మ్యాన్స్ కావచ్చు, ఐఏఎస్లు కావచ్చు, ఐపీఎస్లు కావచ్చు, మన మినిస్టర్స్ కావచ్చు, లైక్ ఇలా వీళ్ళందరికీ భూములు ఉన్నాయా లేదా అనే విషయాన్ని కూడా తెలుసుకోండి. ఇలా కూడా మీకు అర్థమవుతుంది దీని వాల్యూ ఏంటో. ఒక మాటలో చెప్పాలి అంటే రియల్ ఎస్టేట్లో పెట్టుబడి పెట్టని ఒక మిలియనియర్ కానీ ఒక బిలియనియర్ కానీ ఉండరు అంటే అతిశయోక్తి కాదండి. ఇందులో హై రిటర్న్స్ ఉంటాయి. హెచ్ఎండిఏ అప్రూవ్డ్ ల్యాండ్స్లో ట్రాన్స్పరెన్సీ ఉంటుంది, సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఉంటుంది. ఇలా హెచ్ఎండిఏలో ఇన్వెస్ట్మెంట్ చేస్తే మీ కుటుంబం జీవితాంతం ధీమాగా ఉంటుంది. నెంబర్ 2 గోల్డ్. మనము ఫిజికల్ గోల్డ్ కొంటే దీన్ని కాపాడుకోవడమే చాలా చాలా కష్టమవుతుందండి. బట్ కానీ స్టాక్ మార్కెట్లో ట్రేడ్ చేసుకునేటటువంటి ఈటీఎఫ్ గోల్డ్ కొనుక్కోవచ్చండి. అలా కొనుక్కుంటే ఆ క్షణమే అమ్ముకోవచ్చు. కానీ మన ఇండియాలో ఏంటి అంటే ఆర్నమెంట్స్ రూపంలోనే ఎక్కువగా గోల్డ్ను కొంటుంటారండి. మనం రీసెంట్గా చూస్తే ఓవర్ నైట్ ఇజ్రాయెల్ మీద ఇరాన్ వార్ అవ్వడం మనం చూసాము. అలాంటి టైంలో ఏంటి అంటే గోల్డ్ లాస్ట్ మంత్ నుండి ఈ మంత్ చూస్తే 10K పెరిగింది. బట్ సమ్ టైమ్స్ 10K డౌన్ కూడా అవ్వవచ్చండి, అవకాశాలు ఉన్నాయి. ఇందులో ఫ్లక్చువేషన్స్ ఉంటాయండి చాలా వరకు ఇలాంటివి జరిగినప్పుడు. కొంతవరకు గోల్డ్ కాయిన్స్ డిజిటల్లో కొంతవరకు గోల్డ్ కొనుక్కోవచ్చండి డిజిటల్ మార్కెట్లో. గోల్డ్ లాగా ల్యాండ్ కొంటే రేటు తగ్గడము అనేది ఉండదండి. గోల్డ్కు ల్యాండ్కు డిఫరెన్స్. నెంబర్ 3 స్టాక్ మార్కెట్. ఈ స్టాక్ మార్కెట్ ఏంటి అంటే మన కంపెనీ యొక్క పర్ఫార్మెన్స్ మీద బేస్ అయ్యి ఉంటుందండి. లాంగ్ టర్మ్లో హై రిటర్న్సే ఉంటాయండి. కాకపోతే రిస్క్ ఫ్యాక్టర్స్ కూడా చాలా ఎక్కువగా ఉంటాయండి ఇందులో. చాలా వరకు టెక్నికల్ అనాలిసిస్ చేయాల్సి ఉంటుంది ఇందులో. ఎలా అంటే లాస్ట్ 1 ఇయర్ క్రితం ఎలా ఉంది, ఈ 1 మినిట్ క్రితం ఎలా ఉంది స్టాక్ రేటు అనేది ఇలా అనాలిసిస్ చేయాల్సి ఉంటుందండి. లార్జ్ క్యాప్, మిడిల్ క్యాప్, స్మాల్ క్యాప్స్ అనే స్టాక్స్ ఉంటాయి, పెట్టుకోవచ్చు. ఇందులో ఏంటి అంటే 100 రూపీస్ ఉన్నా మనం పెట్టుకోవచ్చండి. కానీ రియల్ ఎస్టేట్లో అలా లిక్విడిటీ ఉండదండి. కాకపోతే ఓన్ వెంచర్స్ ఉంటే ఈఎంఐ రూపంలో కూడా కొన్ని కంపెనీసే ఇస్తుంటాయి అలా. నెంబర్ 4 ఫిక్స్డ్ డిపాజిట్. ఈ ఫిక్స్డ్ డిపాజిట్ అనేది వివిధ బ్యాంకుల్లో ఉంటుందండి. ఒక రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ అయినప్పటికీ స్పెషల్ డిపాజిట్స్ అయితేనే 6%, 7% వరకు ఇస్తుందండి. రెగ్యులరు అయితే 6.5 వరకే ఉంటుంది. ఎక్కువ రిటర్న్స్ ఉండవండి ఇందులో. టీడీఎస్ కట్ అవుతుంది. బెస్ట్ ఇన్వెస్ట్మెంటే, బట్ ఎక్కువ రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ కాదండి. మన 60-70 ఇయర్స్ ఏజ్ వాళ్ళకి ఇది ఏ టెన్షన్ లేకుండా రెగ్యులర్గా ఇన్కమ్ వస్తుంటుందండి. అలాంటి వాళ్ళకు కొంచెం ఇది బెటర్గా ఉంటుంది. సో రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేసే వాళ్ళకు రియల్ ఎస్టేట్ అండ్ స్టాక్ మార్కెట్స్ ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపుతారండి. సో అందుకని మీకు తోచిందే విధానంగా కాకుండా ఆలోచించి నిర్ణయం తీసుకోండి. థ్యాంక్ యూ.